నమస్తే అండి. అభిజిత్ దీప్‌కే అంటే పరిచయం అవసరం లేని పేరు ఇప్పుడు. రీసెంట్‌గా వీడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్ ఏంటంటే, ఆహ్, దేశం పరిపాలించిన వాళ్ళకు ప్రధాని మోడీకి తెలీదంట. అలాగే ఆయనేవో రీల్స్ నడుపుకొని బతకాలంట. ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అలా అయితే ఇప్పుడు థర్డ్ టర్మ్ ఆయన ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందిస్తున్నారు ప్రధానమంత్రి. ఇండియన్ చరిత్రలో వెరీ రేర్ థర్డ్ టైమ్ ప్రధానమంత్రి అవ్వడం అంటే. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీకు పరిపాలించడం రాదు అని చెప్పిన అభిజిత్ దీప్‌కే మరి ఇతని క్యాపబిలిటీ ఏంటి? నువ్వు పట్టుమని 10 రోజులు కూడా జంతర్ మంతర్‌లో ఉండలే. ఆ ఉద్యమాన్ని నడిపించడానికి నువ్వు అక్కడ లేవు. 4 రోజులు చేసి హాస్పిటల్‌కి పోయావు. అలాగే దానికి సరైన దిశానిర్దేశం ఇవ్వలేకపోయావు. ఒక నెల రోజులు జరిగిన ధర్నాకే నువ్వు తిన్నగా నడపలేనోడివి. 3 ఫైవ్స్ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మీద అలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీకున్న ఎలిజిబిలిటీ ఏంటి? ఆ లెవెల్‌కి సరిపడ్డ మాటలు ఆయన ఆడటంలే. ముందు నీ క్యాపబిలిటీస్‌ని నిరూపించుకోవాలి. ఉద్యమాన్ని శాంతియుతంగా చేస్తామన్నది నువ్వు హింసాత్మకంగా తీసుకుపోయావు. అంటే నీకు ఉద్యమం మీద కంట్రోల్ లేదా? లేకపోతే నీ ఆలోచన విధానమే ఆ విధంగా ఉందా? సరే, ఏదో టెంపరరీ సక్సెస్ సాధించావు. దానికే అంత ఎత్తున అంత సీనియర్, అంత సక్సెస్‌ఫుల్ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి మీద నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేసేటంత స్థాయి నీకుందా అని. ఓకే, జర్నలిస్ట్ సపోర్ట్ ఉంది అని నువ్వు అనుకోవచ్చు. కానీ జర్నలిస్ట్ చాలా ఫాస్ట్‌గా వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు టెక్నికల్‌గా అడ్వాన్స్డ్, ఆలోచన పరులు, త్వరగా ఏదైనా విషయాన్ని నేర్చుకోగలరు. అలాంటి వాళ్ళు నీ వెనక ఏం జరుగుతుంది అనేది కనుక పరిశీలించగలిగితే నీ పరిస్థితి ఏంటి? సో మై డియర్ అభిజిత్ దీప్‌కే, పెద్దవాళ్ళ మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఆ ముందు వెనక ఆలోచించి వ్యాఖ్యలు చేయాలి. అది నీ పార్టీకి నీకు కూడా మంచిది అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.